ధన్యవాదాలు అధ్యక్ష. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. అధ్యక్ష, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలామంది మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్లో అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది. అమ్మ, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికి వేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే, వాలంటీర్లు వచ్చారు, వైసీపీకి ఓటేయమన్నారు, లేదు అని అంటే ఎందుకే ఇవ్వు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వని అడిగారంట. నా 1,05,000 సంగతి బాగానే ఉంది, మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి నేను 5 లక్షలు కట్టాను, 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి. దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి. వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్లో తిరుగుతూ ఉంటే 10, 15, 20 ఇండ్లకు గాను గ్రిల్ వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి. చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు లేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసు వాళ్ళు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మ మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపును బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే. ఏమ్మా అంటే, నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది, కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నా భర్తను చేర్పించుకోవట్లేదంటే. ఏమంటే, బాగా దారిద్ర్య రేఖ దిగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్కి ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ కానీ గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్లో, అంటే కాలేజ్కి, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ పాదవర్ణ బంగ్లాలో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు. కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2017వ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉన్నింది అప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటారు, 4-4, 5-5. ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట. అండ్ దెన్ బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమవుతాయి. పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటుంది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకు అనుభవాలు చెప్పి, మాకు ఇది ఒక్కటి టీన్స్ అండి, ఈ గాంజాని నిర్మూలన చేయండి,
ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ని చేయించండి చాలు అని చెప్పేసి మేము డెఫినెట్గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ 5-6 మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రశ్న ఇది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అడిగింది. 2 ప్రశ్నలు అధ్యక్ష. ఇది ఒకటి, విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రెండవది అందుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, మరియు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది. దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష. 1960 నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, HPCL మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది. పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు, సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళి కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను, ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం 150 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంటే గాను SO2 లెవెల్ 5 mg, జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్ 2013 నాటికి 70.82 నుండి 52.31 తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా CPCB గుర్తించింది. CPCB, GVMC, జిల్లా పరిపాలన, రవాణా శాఖ,
పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రభుత్వం, సిపిసిబి, ఏపీపీసీబీ అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశ్చితంగా పర్యవేక్షిస్తాం.